ఈరోజు ఒక చక్కని కథ విన్నామా? చిన్న ఆలోచన పెద్ద మార్పు. ఒకరోజు 8 ఏళ్ల బాలుడు రాము తన తమ్ముడు మరియు తల్లిదండ్రులతో కలిసి స్కూల్ స్ప్రింగ్ ఈవెంట్కు వెళ్ళాడు. అక్కడ పిల్లల కోసం రంగురంగుల ఆటలు, బబుల్స్, ఆనందంతో నిన్న వాతావరణం కనిపించింది. అక్కడ ఒక ఫిషింగ్ గేమ్లో రాము మరియు అతని తమ్ముడు చిన్ని బంగారు చేపలను గెలుచుకున్నారు. ఆ క్షణంలో వారి ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇంటికి వచ్చి వారు ఆ చేపలను గాజు జాల్లో పెట్టి గోల్డీ మరియు మిన్నీ అని పేర్లు పెట్టారు. తల్లిదండ్రులు వాటిని సమీప చెరువులో వదలాలని సూచించినా పిల్లలు ఒప్పుకోలేదు. ఇవే మన కుటుంబ సభ్యులు అని భావించారు. రాము తండ్రి తన చిన్ననాటి రోజుల్లో అక్వేరియం పెంచిన అనుభవంతో వారికి సహాయం చేశారు. కలిసి ఒక అందమైన అక్వేరియం ఏర్పాటు చేశారు. రంగురంగుల చేపలు, మొక్కలు, అలంకరణలతో అది ఒక చిన్న నీటి ప్రపంచంలా మారింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు అక్వేరియంలో ఒక చిన్న చేప కనిపించలేదు. ఆ విధంగా గోల్డీ, మిన్నీ ఇతర చేపలకు హాని చేస్తున్నారని వాళ్లకు అర్థమైంది. వాటిని రక్షించడానికి చెరువులో వదలాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ నిర్ణయం రామును చాలా బాధపెట్టింది. అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అతను భావోద్వేగంతో ఇలా అన్నాడు, ఇవి మన కుటుంబ సభ్యులు, మనం ఎలా వదిలేయగలం? ఇవి నా స్కూల్కి సంబంధించిన జ్ఞాపకాలు కూడా. అప్పుడు రాము తల్లి మృదువుగా ఇలా చెప్పింది, ఇతర చేపలకు హాని చేస్తే అది సరైనదా? రాము కొంచెం ఆగి తన అమాయకమైన నమ్మకంతో ఇలా అన్నాడు, ఇది ప్రకృతిలో భాగమే, దేవుడు అలా సృష్టించాడు. ఆ రాత్రి అతను బాధతో నిద్రపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాము తండ్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లోనే ఒక పెద్ద బ్లాక్ టబ్బుతో చిన్న చెరువును ఏర్పాటు చేశారు. అందులో ఒక ప్రకాశించే షెల్, తామర పువ్వులు, మొక్కలతో ఒక ప్రశాంతమైన సహజ వాతావరణాన్ని సృష్టించారు. గోల్డీ మరియు మిన్నీ తమ కొత్త ఇంటిలో సురక్షితంగా, ప్రశాంతంగా జీవించసాగాయి. ఆ రోజు కుటుంబమంతా ఆ దృశ్యాన్ని మౌనంగా, ప్రేమతో ఆస్వాదించారు. ఆ ఒక్క చిన్న సంభాషణ, ఆ 8 ఏళ్ల బాలుడి ఆలోచన తల్లిదండ్రులకు ఒక కనువిప్పుగా మారింది. కొన్నిసార్లు పిల్లల అమాయకత్వంలోనే మనం మర్చిపోయిన విలువలు తిరిగి కనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.